ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షనాస్ కుకింగ్. ఇవాళ మా అమ్మగారి రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కారం అండి. మసాలా కారం, గుత్తి వంకాయ కారం అసలు ఎంత బాగుందో కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. మరి ఈ ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కారం మా అమ్మగారి స్టైల్లో ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా చాలా డీటెయిల్గా ఉండిపోతుంది ఈ వంకాయ కారం రెసిపీ. అయితే మీరు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక పిడికెడు పల్లీలు అయితే తీసేసుకొని వేయించుకోండి. దాని తర్వాత చిన్న కొబ్బరి ముక్క కూడా, ఎండు కొబ్బరి ముక్క కూడా వేయించుకోవాలి. అంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి రెండు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దాని తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు అయితే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను, అలాగే ఉప్పు 1 టేబుల్ స్పూను. దాని తర్వాత 2 చెంచాలు అయితే కారం కూడా తీసేసుకోవాలి. దాని తర్వాత ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు అయితే తీసుకోవాలి మనం ఇక్కడ. దాని తర్వాత ఒక 9 లేదా 10 వరకు అయితే మనము వెల్లుల్లి రెబ్బలు అయితే తీసేసుకోవాలి. అవి కూడా వేసుకోవాలండి మిక్సీ జార్లో. ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉంటుంది మిశ్రమం అనేది. చూస్తున్నారు కదా, కలర్ భలే ఉంది కదా. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. దీనివల్లే ఇదంతా కూడా మసాలా ఇది రెడీ అయిపోయినట్లే. దాని తర్వాత మనము ఇట్లా అయితే వంకాయలు కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అసలు మిస్ అవ్వద్దండి. డోంట్ మిస్ అడ్. ఈ వీడియో అంతా క్లియర్గా చూసేయండి. చాలా టేస్టీ అయిన ఈ రెసిపీ వంకాయ కారం రెసిపీ అండి. ఉప్పు వేసుకొని మనం పెట్టేసుకోవాలన్నమాట. వంకాయలు కట్ చేసేటప్పుడే ఉప్పు అనేది వేసేసుకోవాలి. దాని తర్వాత మనము స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక చాయ్ గ్లాస్ అంతా ఆయిల్ అయితే తీసేసుకోవాలండి. దాని తర్వాత తాలింపు గింజలు, ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాం కదా అది, అండ్ అలాగే పసుపు కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉండబోతుందండి. అసలు మిస్ అవ్వకుండా చూడండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. అసలు సూపర్ ఉంటుందండి. మనకి చపాతీలోకి తినొచ్చు, వేడివేడి అన్నంలోకి తినొచ్చు. అద్దరిపోద్ది అంతే అసలు ఈ కర్రీ అయితే. కారం, వంకాయ కారం. దాని తర్వాత మనం లైట్గా ఉప్పు కూడా వేసేసుకోవాలి. చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనము కొబ్బరి కారంలో కూడా వేసుకున్నాం కదా, మసాలా కారంలో కూడా. దాని తర్వాత చూస్తున్నారు కదా, ఒక 5-10 నిమిషాలు మూత పెట్టామంటే ఈ విధంగా అయితే వంకాయలు మగ్గిపోతాయండి బాగా. కలర్ భలే ఉంది కదా. దాని తర్వాత మనము ఇదంతా కూడా కారం రెడీ చేసుకున్నాం కదండి. ఫస్ట్ మిక్సీ జార్లో మిశ్రమం అదంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే, అసలు సూపర్ ఉంటుంది గుత్తి వంకాయ కారం. ఆంధ్ర స్పెషల్ అనమాట. ఇది ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరండి. మళ్ళీ అయితే కావాలనేసి అయితే అంటారనమాట. అద్రిపోద్ది అంతే. చూస్తున్నారు కదా, భలే ఉంది కదా కలరు. చాలా స్పెషల్గా అయితే ఉంటుందండి. మనకి గుత్తి వంకాయ కూర కన్నా కూడా ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుందండి. భలే ఉంటుంది. కొంచెం ఒక వంకాయ కొంచెం గ్రేవీ కారం కనుక వేసుకున్నామనంటే అసలు చాలా అన్నంలోకి కలుస్తుంది అనమాట. అంత గ్రేవీ బాగుంటుంది. కారంలాగా ఉన్నా కూడా ఇది ధనియా ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, ఇవన్నీ కూడా పల్లీలు కానివ్వండి చాలా బాగుంటాయి అన్నమాట ఫ్లేవరు. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి, నోరు ఊరిపోతుంది కదా. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అట్లనే లైక్ చేసేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఎందుకనంటే మనకి ఏ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కాబట్టి ముందుగానే మీరు చూసేయచ్చు అనమాట. అందరికంటే ముందుగానే చూసేయచ్చు. చూస్తున్నారు కదా అండి, ఇంకా రెడీ. మనం వేడి అన్నంలో అలా తింటున్నామంటే అసలు చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. మరి మీకు నచ్చితే కామెంట్ చేసి తప్పకుండా నాకు షేర్ చేసుకోండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా తినేసేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో ఇంకో వంటతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.